వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ముంబై కోట్ల మంది కలలను తీర్చే మహానగరం. ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం వేలాది మంది మెట్రోలో జర్నీ చేస్తుంటారు. ఓ మెట్రో స్టేషన్ బయట ఒక వృద్ధురాలు కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె దీన గాథ తెలిస్తే కంట కన్నీరాగదు. ఒకప్పుడు మహారాణిలా జీవించిన ఆమె రాజభోగాలను అనుభవించారు. ఇప్పుడు ఒక్క పూట భోజనం కూడా దొరకని సిచ్యువేషన్. విధి ఆడిన వింత నాటకంలో ఆమె బలి పశువుగా మారిపోయింది. సీన్ కట్ చేస్తే రోడ్డుపై అనాథల ఆకలితో అలమటిస్తూ వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉండిపోయింది. ముంబై మహానగరంలోని బేల్పూర్ మెట్రో స్టేషన్. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఒక మూలన చిరిగిన బట్టలతో ఆకలితో అలమటిస్తున్న ఒక వృద్ధురాలు అందరి దృష్టిని ఆకర్షించింది. ఎవరో వదిలేసిన అనాథగా ఒక్కపూట భోజనం కోసం అడిగే దీనస్థితిలో ఉన్న ఆమె వెనుక ఉన్న గతం తెలిస్తే ఎవ్వరైనా షాక్ కావాల్సిందే. కాలం ఎప్పుడు ఎవరిని ఎక్కడ పడేస్తుందో చెప్పలేమనడానికి రేఖా శ్రీవాత్సవ స్టోరీ ఒక సజీవ సాక్ష్యం. మెట్రో స్టేషన్ బయట భిక్షాటన చేస్తున్న ఆమె ఓ స్టార్ క్రికెటర్ భార్య అనే విషయం ఎవరికీ తెలియదు. ఒకప్పుడు సిక్సర్ కింగ్గా ఫేమస్ అయిన స్టార్ క్రికెటర్ భార్య ఒక్కపూట భోజనం కోసం వేడుకోవలసిన సిచ్యువేషన్. అసలేం జరిగింది? కోట్ల సంపాదన ఎలా ఆవిరైపోయిందనే విషయం అయితే తెలియడం లేదు. మెట్రో స్టేషన్ బయట భిక్షాటన చేస్తున్న ఆమెను కొందరు ఒక ఆశ్రమానికి తీసుకువెళ్లారు. స్నానం చేయించి కొత్త బట్టలు ఇచ్చారు. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానం అక్కడ ఉన్నవారనే కాదు, క్రీడాలోకాన్ని కూడా విస్మయానికి గురి చేసింది. ఆమె పేరు రేఖా శ్రీవాత్సవ. ఒకప్పుడు దుబాయ్లో లగ్జరీ లైఫ్ను గడిపారు. పడవలాంటి పొడవైన కార్లలో తిరిగారు. ఒక ఎయిర్లైన్స్ సంస్థకు యజమాని కూడా. సకల సంపదలు, హోదా తన కాళ్ల దగ్గర ఉండేవి. ఆమె తన గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఆ కళ్లలో మెరుపు కనిపించింది. కానీ ఆ మెరుపు వెనకే అంతకు మించిన విషాదం కూడా దాగి ఉంది. తాను టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ సలీం దురానీ భార్యనని ఆమె చెప్పారు. ఆయనతో కలిసి ప్రపంచమంతా జర్నీ చేశారని, ప్రతి క్రికెట్ మ్యాచ్కు హాజరయ్యేదాన్నని, ఎందరో రాజులు మహారాజులను కలిశానని, గుజరాత్ మహారాజుతో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని, కానీ ఈరోజు కాలం నన్ను ఇలా నిలబెట్టిందని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అక్కడున్న వారు కూడా ఆమె దీన గాథలు విని ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయ్లో అపారమైన ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఆమె దురదృష్టకరమైన సంఘటన ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో అంతా కోల్పోయారు. 2023 ఏప్రిల్లో సలీం దురానీ మరణించిన తర్వాత ఆమెకు తోడుగా నిలిచేవారు ఎవరూ లేకుండా పోయారు. చివరికి ముంబై వీధుల్లో భిక్షాటన చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. సలీం దురానీ తన చివరి రోజుల్లో జామ్నగర్లోని తన సోదరుడి ఇంట్లో గడిపారు. ఆయన అధికారిక కుటుంబ సభ్యుల జాబితాలో కానీ, గత చరిత్రలో కానీ రేఖా శ్రీవాత్సవ అనే పేరు ఎప్పుడూ ప్రముఖంగా వినిపించలేదు. ప్రస్తుతం ఆయన కుటుంబం జామ్నగర్లో నివసిస్తోంది. ఆమె నిజంగానే ఆ స్టార్ క్రికెటర్ భార్యనా, లేక వయసు పైబడిన తరువాత వచ్చిన మతి మరుపు వల్ల అలా చెబుతున్నారా అన్నది పక్కన పెట్టేస్తే, ఒకప్పుడు రాజభోగాలు అనుభవించారని చెబుతున్న ఒక వృద్ధురాలు నేడు మెట్రో స్టేషన్ బయట అనాథగా కనిపించడం పట్ల మానవతావాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధురాలి దగ్గర ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు. ఆమె చెప్పినట్లుగా దుబాయ్లో ఆమెకు ఉన్న ఆస్తుల గురించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అయినప్పటికీ ఆమె భాషా శైలి, ఆమె చెప్పే విషయాలు వింటుంటే ఉన్నత స్థాయి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిలాగానే కనిపిస్తున్నారని స్వచ్ఛంద సేవకులు చెబుతూ ఉన్నారు.